ఈఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ జనవరి నెల 2026 సంవత్సరం 14న మనకి రవి మకర రాశిలోకి వస్తాడు. ఇక కుజ బుధ శుక్రగ్రహాలు కూడా మనకి మకర రాశిలో ఉంటాయి. ఇకపోతే శని మీనరాశిలో వక్రించున్నాడు. రాహువు మన కుంభరాశిలో ఉన్నాడు. గురుడు మిథున రాశి, తర్వాత ఈ యొక్క కేతు వచ్చేసరికి సింహరాశి. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహ పరిస్థితులను బట్టి మనకి ఈ ఒక్కొక్క రాశి వారికి, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన వితండవాదాలు చేసుకోవడము, ఎక్కడికి వెళ్ళినా ఏ వ్యవహారాల్లో అయినా సరే వితండవాదాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందరితో కూడా కలిసిన కొంచెం రిజర్వ్డ్గా ఉండడం ద్వారా మీకు ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. ఇక ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ఆదాయాలు బాగా పెరుగుతాయి. మీరు అభిమానించేటటువంటి వ్యక్తులు పైన ఇతరులు మీకు వాళ్ళు చాడీలు చెప్పడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయినప్పటికీ కూడా కొంచెం రోజులు మీరు వీళ్ళతో కొంచెం అపార్థం చేసుకున్నప్పటికీ కూడా మళ్ళీ తర్వాత ఈ వారంలో ఆ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా పోయి చక్కగా ముందుకు వెళ్తారు. కొత్త రకం వ్యాపారాలు ప్రారంభించాలని అందరూ కూడా చూస్తూ ఉంటారు. బట్టల షాపులు, హోటళ్ళు, ఇండస్ట్రీస్, హాస్టల్స్, కెమెరాలు, వీటి బిజినెస్లతో బ్రహ్మాండంగా ఉంటారు. అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. జర్నలిస్టులకి సన్మానాలు, సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కీర్తి ప్రతిష్టలు రావడము అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము దూరపు ప్రయాణాలు వెళ్తారు. సంక్రాంతి కదండి, అందరూ కూడా దూర ప్రయాణాలు వెళ్ళడం, బంధువులతో అందరూ కలుసుకోవడము, కోడి పందాలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఖర్చు అధికంగా జరుగుతుంది. పనులు కొంచెం లేటుగా అవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ రాశి వారికి పరిహారాలు ఏమిటంటే, మనము కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోవడము, కమలాత్మిక అమ్మవారి యొక్క మంత్ర జపము, అనుష్ఠానము చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఈ యొక్క మేడి చెట్టు దగ్గర అనఘాదేవి దత్తాత్రేయ స్వామి వారి కొలువై ఉన్నారు. కాబట్టి వారి చుట్టూ తిరుగుతూ గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం, గురు చరిత్ర పుస్తకాన్ని చదువుకోవడం ద్వారా మీకు మంచి పరిహారాలు లభిస్తాయి, మంచి ఫలితాలు లభిస్తాయి. శుభమస్తు.